దిబ్బ రొట్టెకి పొట్టు మినపప్పు అయితేనే బాగుంటుంది. లాస్ట్ టైం ఈ రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా. పప్పు బియ్యం సెపరేట్ గా నానబెట్టుకోవాలి. ఈ పెద్ద గ్లాస్ నిండా మినపప్పు, ఈ చిన్న టీ గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ. వీటిని ఒక 6 to 7 hours నానబెట్టుకుని మిక్సీలో అయినా గ్రైండర్ లో అయినా గ్రైండ్ చేసేసుకోవాలి ఉప్పు వేసుకొని. పిండి టెక్చర్ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. మనం చేతిలోకి తీసుకొని కింద కంటే చేతికి అతుక్కొని ఉండాలి, కింద పడకూడదు. ఆ తర్వాత ఒక మందపాటి దోశ పాన్ పెట్టేసుకుని దాని మీద ఆయిల్ స్ప్రే చేసేసుకుని పిండి ఇలా చేత్తో అద్దేసుకోవడమే. మరీ పలచగా కాకుండా కొంచెం మందంగానే వేసుకోండి, అప్పుడే బాగుంటది. లేదంటే కాలిన తర్వాత ఎండిపోయిన పెంకులా ఉంటది అది పలుచుకుంటే. పైన ఇంకొంచెం ఆయిల్ స్ప్రే చేసేసుకొని మూత పెట్టుకొని బాగా దోరగా కాల్చుకొని పిజ్జా పీసెస్ లా కట్ చేసుకుని తినేసేయడమే. నేను ఎప్పుడు చెప్పే మాట, ఇందులోకి నల్లగారం అద్దిరిపోతుంది. మా అమ్మ వాళ్ళు చేసే నల్లగారం, అత్తయ్య వాళ్ళు చేసే నల్లగారం రెండు డిఫరెంట్ గా ఉంటాయి. అత్తయ్య వాళ్ళు చేస్తారు కదా, ఆ నల్లగారమే ఇందులోకి బాగుంటది, కొంచెం ముద్దగా ఉంటది. ఈ నల్లగారం రెసిపీ కూడా తప్పకుండా షేర్ చేస్తా. అండ్ మొన్న వీడియోకి అయితే 100 కమెంట్స్ కి ఆల్మోస్ట్ 50 కమెంట్స్ ఈ డ్రెస్ గురించి వచ్చాయి. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను. క్వాలిటీ గానీ కంఫర్ట్ గానీ అదిరిపోయింది. ట్యాగ్ చేస్తున్నాను, కావాలంటే చెక్ చేయండి.